తిరుపతిలో కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సు పైన దాడి చేసి వాళ్ళని ఎత్తుకెళ్తే అక్కడ మాత్రం ఈసీ నిబంధనలు ఎన్నికల కోడ్ను అమలు చేయాలన్న ఇది మన అధికారులకు ఉండదు. తునిలో 4 సార్లు వాయిదా పడింది. వైసీపీ కౌన్సిలర్లు బయటకు వస్తే ఎత్తుకెళ్లాలి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. పోలీసులకు హైకోర్టు హెచ్చరించింది. అక్కడ మాత్రం నిబంధనలు పాటించాలి, ఈసీ ఆదేశాలని హైకోర్టు ఆదేశాలని పక్కాగా అమలు చేయాలి అన్న బాధ్యత అయితే అధికారులు తీసుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించేందుకు గుంటూరు మిర్చియార్డుకు వెళ్తే మాత్రం కేసు పెట్టేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటే మొత్తం 9 మంది మీద కేసులు పెట్టేశారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి, అంబట్రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తలశీల రఘురాం, లేలాపిరెడ్డి, మనోహర్ కాబట్టి మనోహర్ ఉన్నారు. వీళ్ళల్లో మరీ ముఖ్యంగా ఈ ఇద్దరినైతే నెక్స్ట్ ఫేజ్లో బాగా టార్గెట్ చేయబోతున్నారని కూడా ప్రచారం నడుస్తుంది. ఒకటి తలశీల రఘురాం, 2 లేలాపిరెడ్డి. తలశీల రఘురాం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, జగన్మోహన్ రెడ్డితో తొలి నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుండడం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తూ ఉండడం, ఆయన ఎమ్మెల్సీగా కూడా జగన్మోహన్ రెడ్డి నియమించడం, తొలి నుంచి కూడా ఆయన టార్గెట్ చేస్తూ వస్తూ ఉన్నారు. దాంట్లో బాగానే ఇప్పటికే ఒక మామూలుగా వారు చనిపోతే దాన్ని ఏకంగా మర్డర్ కేసుగా మార్చి ఆయన్ని కూడా నిందితుడిగా చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిలో కూడా ఆయన్ని ప్రధానంగా పెడుతున్నారు. ఆయన బెయిల్ మీద ఉన్నారు. దీని మీద కూడా కేసు పెట్టేశారు. ఇప్పుడు తలశీల రఘురాం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, జగన్మోహన్ రెడ్డితో ఉండడంతో మోరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు కమ్మవారిని కూడా జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తున్నారు అన్న ఒక ఇంప్రెషన్ కలుగుతోంది అన్న కోణంలో తలశీల రఘురాంని కూడా నెక్స్ట్ ఫేజ్లో టార్గెట్ చేయబోతున్నారు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రచారం అయితే నడుస్తోంది. పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత వెళ్ళిపోయి ప్రచారం చేస్తున్నారంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఎన్నికల కోడ్ పాటించాలన్న కనీసం ఇది లేదా అంటూ మాట్లాడుతున్నారు టీవీ డిబేట్లలో. జగన్మోహన్ రెడ్డిని అసలు కానీ ఇదే మీడియా, ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినప్పుడు మాత్రం అది అవసరం, అత్యవసరం, ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం చేశారు అన్నట్టుగా మాట్లాడారు. 2019 మే 6వ తేదీన సార్వత్రిక ఎన్నికల కోడ్ ఈ రాష్ట్రంలో ఉండగానే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళారు. ఆ రోజు ఏది ముఖ్యమంత్రి హోదాలోనే. మీరు అలా వెళ్ళడానికి వీలు లేదన్న కూడా లెక్క చేయలేదు. ఆ రోజు మీడియా అంతా ఏం చెప్పారు? ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే ఆయన చూడు పోలవరం ప్రాజెక్టు కోసం ఎంత కమిట్మెంట్తో వెళ్తున్నారంటూ ప్రచారం చేశారు. 2021 మార్చి 6న తిరుపతిలో 5,000 మందితో ధర్నా చేస్తానని వెళ్ళారు. ఆ సమయంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉంది, కోవిడ్ నిబంధనలు కూడా అమల్లో ఉన్నాయి. కానీ 5,000 మందితో తిరుపతిలో ధర్నా చేస్తానంటూ వెళ్ళి రేణిగుంట ఎయిర్పోర్ట్లో గంటల కొద్దీ పోలీసు అధికారులకు అందరికీ చుక్కలు చూపించి వచ్చేసారు చంద్రబాబు నాయుడు. చివరకు పోలీసు అధికారులు మోకాళ్ళ మీద కూర్చొని మరీ వేడుకోవాల్సి వచ్చింది. దయచేసి వెళ్ళిపోండి సార్, ఇబ్బంది పెట్టద్దండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయొద్దండి అని ఏడుకోవాల్సి వచ్చింది. మరి ఆ రోజు కోడ్ ఉల్లంఘన కాదా? ఏకంగా కోవిడ్ నిబంధనలు కూడా ఉల్లంఘించేశారు. ఆ రోజు మాత్రం ఆయన్ని తప్పుపట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇప్పుడు 5,000 మందితో వెళ్ళి నేను గుంటూరు మిర్చియార్డు దగ్గర ధర్నా చేస్తాను, లేకుంటే ఆందోళన చేస్తాను, నిరసన కార్యక్రమం చేస్తానన్నారా? లేదు, అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ప్రతిపక్ష నేతగా నా బాధ్యత కాబట్టి వెళ్తాను అనగానే కోడ్ ఉల్లంఘించేశారని కేసు పెట్టేశారు. పైగా కలెక్టర్ అప్పటికే హెచ్చరించారని కూడా చెప్తూ ఉన్నారు. ఇంత అన్యాయంగా. సరే, తెలంగాణలో కూడా ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద విడుదలవగానే హైదరాబాద్లో 100 కార్లతో సుదీర్ఘంగా ర్యాలీ చేశారు పట్టణంలో ఎన్నికల కోడ్ ఉండగానే. మరి అది ఎవరి కోసం చేశారు? అది కనీసం ఇట్లా రైతుల కోసమో ప్రజల కోసమో కూడా కాదు కదా, మీ సొంతం కోసం ఒక ర్యాలీ చేశారు. మరి ఆ రోజు ఏం మాట్లాడలేదు? ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి కదా, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కదా, మరి ఆయన ఎందుకు ఎన్నికల కోడ్ నిబంధనలు పాటించలేదు? జగన్మోహన్ రెడ్డి ఏమి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ఏమి నేను రాజకీయ సమావేశం పెడతా, మీటింగులు బహిరంగ సభ పెడతానని అనలేదు. జస్ట్ రైతుల్ని పరామర్శించేందుకు వెళ్ళారు. మార్చి 3వ తేదీ వరకు ఎన్నికల కోడ్ ఉంటుంది. అంతవరకు ఈ రైతుల్ని గాలికి వదిలేయాలా? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు కేంద్ర మంత్రికి, మొత్తం మిర్చిని మీరే కొనుగోలు చేయండి, రైతుల్ని ఆదుకోండి, మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, 100% మీరే భరించి కొనుగోలు చేయండి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మరో కేంద్ర ప్రభుత్వానికి మీరు మిర్చి కొనండి ఇక్కడ అని లేఖ రాస్తూ మాకు ఏ సంబంధం లేదు, మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారంటే ఇంతకంటే ఇంకా అన్యాయం ఏముంటుంది? రాష్ట్ర ప్రభుత్వమే చేతులు ఎత్తేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అంత రైతుల మీద అంత కమిట్మెంట్ ఉంటుంది? వాళ్ళు ఎందుకు ముందుకు వస్తారు? మేము 50% కొంటాం, మీరు ఒక 50% కొండండి అని రిక్వెస్ట్ చేస్తే ఏమైనా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందేమో, కానీ మాకు సంబంధమే లేదు, 100కు 100% మీరే పెట్టుబడికి ఇప్పుడు పలుకుతున్న ధరకు మధ్య వ్యత్యాసాన్ని మీరే భరించాలి అని చెప్తే ఇంతకంటే బాధ్యత రాహిత్యం ఏమైనా ఉంటుందా? ఇంకా అచ్చెన్నాయుడు గారు అయితే 7,000 రూపాయల మద్దతు ధరను జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అప్పట్లో అది తక్కువ అంటున్నారు. 2020లో అంటే 5 ఏళ్ళు అయింది. మరి ఇప్పుడు మీరెంత మద్దతు ధర ప్రకటిస్తారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి తక్కువ అంటున్నారు కదా, ఆ రోజు ఆ రేట్ల ప్రకారం అది ప్రకటించారు. ఈరోజు రేట్ల ప్రకారం మీరు ఏదో ఒకటి చెప్పండి.
కనీస మద్దతు ధర ఎంతో మీరు ఇస్తారో చెప్పండి అంటే ఏం చెప్తున్నారు మంత్రి అచ్చెన్నాయుడు గారు? లేదు, కనీస మద్దతు ధర ప్రకటిస్తే రైతులు నష్టపోతారని చెప్తారు. ఎందుకు నష్టపోతారు అంటే త్వరలో డిమాండ్ పెరిగిపోతుంది. కొన్ని దేశాల్లో మిర్చికి సంబంధించి అక్కడ డిమాండ్ పెరిగితే ఇక్కడ ధరలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి ఇప్పటికే కనీస మద్దతు ధర పెరిగితే అంతకే కొంటారు వ్యాపారులు, రైతులు నష్టపోతారని చెప్తూ ఉన్నారు. ఒక మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ధరలు పెరుగుతాయి అని చెప్తూ ఉన్నప్పుడు తక్కువ ధరకు రైతుల నుండి వ్యాపారులంతా దోపిడీ చేసేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవాలి కదా. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయమనండి, కొనుగోలు చేసి గోడౌన్లలో పెట్టి ఆ చైనాలోనే ఎక్కడో ధరలు పెరుగుతాయని చెప్తున్నారు కదా, అప్పుడు పంపించండి, అప్పుడు ప్రభుత్వమే అమ్మండి. ఇప్పుడు రైతులకు మంచి ధర ఇచ్చి కొనేసి అలా చేయరు. అంటే ఎప్పుడో ధరలు పెరుగుతాయి అని చెప్పి ఇప్పుడు మార్కెట్కి రైతుల్ని వదిలేస్తే రైతుల దగ్గర ఉండేదంతా కొనేస్తారు కదా, తక్కువ ధరకే పోగొట్టుకుంటారు కదా. అంటే సరుకు మొత్తం వ్యాపారుల చేతికి వెళ్ళిన తర్వాత అప్పుడు రేట్లు పెరుగుతాయి, అప్పుడు రైతులు కాదు వ్యాపారులు బాగుపడండి అన్నది మన రాష్ట్ర మంత్రి గారి అభిప్రాయమా? నిజంగా ధరలు పెరుగుతాయని ఇంత ధీమాగా రాష్ట్ర మంత్రి చెప్తూ ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేసి గోడౌన్లలో పెట్టి తర్వాత అమ్మండి, ప్రభుత్వానికి కూడా ₹1 లాభమే తీసుకోండి కావాలంటే. అలా చేయకుండా రైతుల్ని మార్కెట్కి వదిలేసి సరే మీరు ఎంత కనీస మద్దతు ధర ఇస్తారో చెప్పండి అంటే మాత్రం మేము ఇవ్వము, అలా వేస్తే రైతులే నష్టపోతారని చెప్తున్నారంటే ఇంత బాధ్యత రాహిత్యం ఎక్కడైనా ఉంటుందా? ఇలాంటి పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో వచ్చినప్పుడు ఏం చేశారు? ప్రభుత్వం తరపు నుంచి కొనుగోలు మొదలుపెట్టారు. దాంట్లో పోటీతత్వం పెరిగి ధరల్ని కూడా వ్యాపారులు పెంచే పరిస్థితి ఉండేది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు, ఇంట్లోనే ఉంటాడంటూ ప్రచారం చేశారు. ఆయన నిన్న బయటకు రాగానే గుక్కబట్టి మరీ ఏడుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చేసారు బయటకు అని చెప్పి మీడియాలో రకరకాలుగా పర్యటనని క్లోజ్ చేసేలాగా. అదేదో ఇప్పుడు మొత్తం అంతా వచ్చి సముద్రం మీద పడిపోతుంది, మన దగ్గర ఉన్న అధికారం, సంపద, సర్వశక్తులు అన్నీ మళ్ళీ దాంట్లో కలిపేసుకుంటారేమో అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి బయటికి రాగానే అంత జనస్పందన చూడంగానే తెలుగుదేశం పార్టీ మీడియా కంగారు పడిపోతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది రైతుల సమస్యల మీద, దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తే, నెగిటివ్ ప్రచారం చేస్తే ప్రజల్లో పల్చన్ అవుతాము అన్న అభిప్రాయాన్ని కూడా మర్చిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కసితో, కోపంతో, అసూయతో, ఆక్రోశంతో ఇలా ఆయన ఏ పర్పస్ మీద వెళ్ళారో అన్న పర్పస్ని కూడా వదిలిపెట్టేసి పైగా వల్లభనేని వంశీకి ఒత్తాస పలికేందుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కోడ్ ఉల్లంఘించేందుకు అక్కడికి వెళ్ళారని చెప్తున్నారు. నిన్న వల్లభనేని వంశీకి ఒత్తాస పలికేందుకు మొన్న వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతులకు ఒత్తాస పలికేందుకు వెళ్ళారని చెప్పొచ్చు కదా. అట్లా చెప్పడంలో ఇక్కడ మాత్రం అక్కడేమో వంశీకి ఒత్తాస పలికేందుకు వెళ్ళారంట, ఇక్కడ మాత్రం కోడ్ ఉల్లంఘించేందుకు వెళ్ళారంట, రైతులకు ఒత్తాస పలికేందుకు కాదు. ఎంతవరకు వెళ్ళారంటే పరిస్థితి 11,600 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమేర 25% కొనుగోలు చేస్తే బాగుంటుందని అధికారులు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పక్కన పడేసింది. ఇది రైతుల మీద ఉన్న కమిట్మెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళంగానే కోడ్ ఉల్లంఘన, అక్కడేదో నందిగాం సురేష్ను తోసేశారు, దళితునికి అవమానం, ఇవి ప్రచారం చేస్తున్నారు నిన్నట్టుండి. అదే నందిగాం సురేష్ని 5 నెలల లోపలేసింది ఈ ప్రభుత్వం అన్న కాదా? మళ్ళీ దళితుల మీద అంత గౌరవం ఉంటే మరి ఆయన ఎందుకే లోపలేశారు? అసలు ఒక్క పోలీసుని పెట్టుకోకుండా మాజీ ముఖ్యమంత్రి వెళ్తే గాలికి వదిలేసి తోపిసలాట జరుగుతూ ఉంటే ఒక మాజీ ఎంపీని అలా తోసేస్తే దానికి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గంట కడితే ఇదేనా వైసీపీ వాళ్ళు ఇచ్చే గౌరవం అని మాట్లాడుతున్నారు. అసలు పోలీసులు కరెక్ట్గా చర్యలు తీసుకొని ఉంటే అసలు ఆ తోపులాట ఎందుకు జరుగుతుంది అక్కడ? అంటే కావాలని వదిలేశారు, అధికారులను అందరినీ బెదిరించేశారు. పోలీసులు, ఎస్పీ, డిఐజీ చెప్పాలి సమాధానం. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తూ ఉంటే ఎందుకు మీరు భద్రత కల్పించలేదు? చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏమైనా కల్పించవద్దని చెప్పారా? లేకుంటే వాటి నుండి ఎలాంటి ఆదేశాలు లేవు కాబట్టి మేము కల్పించకూడదు అని ఏమన్నా ఊరుకున్నారా? ఏ నిబంధనల ప్రకారం ఇలా చేశారు అంటే సమాధానం లేదు.